वारंगल संसदीय उम्मीदवार कॉमरेड न्यू फेली सावित्री कंप्यूटर चुनाव चिन्ह के लिए वोट कर सकती हैं और भारी बहुमत से जीत सकती हैं। मैकपीयू के राज्य सचिव गाडा गोनी रवि ने लोगों से आग्रह किया। वारंगल शहर ओंकार भवन में आयोजित बैठक में राज्य सचिव वारंगल संसद उम्मीदवार कोठापल्ली सावित्री पार्टी के राज्य नेता गद्दाम नागार्जुन, गोवन कुमार स्वामी, राजी रेड्डी, मल्लिकार्जुन और अन्य ने भाग लिया। कॉमरेड कोठापल्ली सावित्री जो 13 मई को चौथे संसदीय चुनाव में वारंगल संसद सीट के लिए बहुजन वाम मोर्चा के भागीदार के रूप में चुनाव लड़ रही हैं। उन्होंने सावित्री के कंप्यूटर प्रतीक के लिए वोट करने और जीतने का आह्वान किया। उन्होंने कहा कि पिछले 10 सालों से केंद्र में सत्तासीन नरेंद्र मोदी की भाजपा सरकार जनता की समस्याओं को सुलझाने के बजाय अडानी और अंबानी जैसे कॉरपोरेट दिग्गजों को बेनामी बताकर देश की संपत्ति का दोहन करने में लगी है। देश की जनता इन तथ्यों पर ध्यान नहीं दे रही है और देश में एक चुनाव और एक भाषा की कोशिश कर रही है। 13 मई को होने वाले चुनाव में जनता को भाजपा को हराना चाहिए। जनता के लिए मार्क्सवाद, अंबेडकर की विचारधारा के साथ काम करने वाली बहुजन वाम मोर्चे ने भाग लेने वाली बहुजन वामपंथी पार्टी, बहुजन कम्युनिस्ट पार्टी, प्रजा पोराटा समिति, वर्कर्स पार्टी ऑफ इंडिया, सोशलिस्ट यूनिट सेंटर ऑफ इंडिया, आदिवासी संघों का संयुक्त मंच और अन्य बहुजन सामाजिक पार्टियां जनसंघों द्वारा मजबूत किए जा रहे बहुजन राज्य मैकपीयू वारंगल संसद उम्मीदवार ने नवविवाहित सावित्री गारी के कंप्यूटर चुनाव चिन्ह को बहुमूल्य वोट से जिताने की अपील की है। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। జరిగేటువంటి ఎన్నికల్లో తెలంగాణ సమాజం వరంగల్ ప్రజలు కూడా ఈ యొక్క బీజేపీ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలి। బీజేపీకి ఓట్లేసినట్లయితే మన యొక్క హక్కులన్నిటిని కూడా మనం కోల్పోతాం, రిజర్వేషన్లు రద్దు చేయబడతాయి, అదే విధంగా ప్రైవేటీకరణకు ఓటేసిన వాళ్ళం అవుతాం, మన ప్రజా సంపదంతా లూటు చేయబడుతుంది। కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక పార్టీ అయినటువంటి బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం మన ప్రజల మీద ఉంది అనేది ఎంసీపీ పార్టీ విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతూ ఉంది। ఇదే సందర్భంగా వరంగల్ పార్లమెంటు నుంచి మేము పోటీలో ఉంచడం అనేది జరిగింది। గతంలో వర్ధన్నపేట కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేసి ప్రజా సమస్యల్ని ఏజెండాగా తీసుకొని పనిచేయడం ద్వారా ప్రజలు ఆదరించి ఒక గౌరవప్రదమైనటువంటి ఓట్లు ఎంసీపీ అభ్యర్థి కామ్రేడ్ సావిత్రి గారికి వేశారు। ఇప్పుడు కూడా కామ్రేడ్ సావిత్రి గారు కంప్యూటర్ గుర్తుగా పోటీలో ఉండడం అనేది జరిగింది। తెలంగాణ ఉద్యమకారిణిగా అదేవిధంగా ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ గొంతు విప్పి మాట్లాడేటువంటి ఒక ఉన్నత విద్యావంతురాలుగా ప్రజల తరఫున పోరాటం చేస్తున్నటువంటి సావిత్రి గారి యొక్క కంప్యూటర్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ యొక్క వరంగల్ పార్లమెంటు ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు ఎంసీపీ పార్టీ విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది। గాదగొండ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలలో మే 13న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపరిచిన ఎంసీపీఐ పార్టీ అభ్యర్థిగా నేను బరిలో నిలవడం జరిగింది। ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు। వాళ్ళు రాజకీయాలు అగ్రకుల ఆధిపత్య అవకాశవాద రాజకీయాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్నటువంటి రాజకీయ రంగంలో పోటీలో ఉన్నారు। అట్లా కాకుండా గత 15 ఏళ్లుగా నేను ప్రజా ఉద్యమాలలో ఉంటూ ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు నేను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే విద్యను అభ్యసించి అనేక విద్యారంగ సమస్యల మీద అలుపెరుగని పోరాటాలు చేస్తూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా కాకతీయ యూనివర్సిటీని విద్యార్థినిగా ప్రాణాలకు తెగించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఒక కీలక భూమిక పోషించి తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకగా నిలిచినటువంటి చరిత్ర వరంగల్ జిల్లాలో ఉంది। ఎందుకంటే ప్రజలంతా అప్పుడు మీడియాకు కూడా తెలుసు, నాటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా రచ్చబండ కార్యక్రమాల పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తుంటే వరంగల్ జిల్లా నుండి తరిమికొట్టినటువంటి చరిత్ర నాకుంది।